హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి అసలు పుష్ప మూవీ ఫేక్ కలెక్షన్సా లేదంటే ఒరిజినల్ కలెక్షన్సా? మరి ఐటీ వాళ్ళ దగ్గర అసలు పుష్ప టీం అసలు ఏం చేసింది, అసలు ఈ గొడవ రావడానికి కారణాలు ఏంటి, మరి అసలు ఓవర్ రేటెడ్ అంటే ఏంటి, అండర్ రేటెడ్ అంటే ఏంటి, అండ్ పుష్ప మూవీ అసలు ఒరిజినల్ కలెక్షన్స్ ఎంత, మరి అసలు పుష్ప 2 మూవీ నిజంగానే దంగల్ మూవీ రికార్డ్స్ ని లేపేసిందా, మరి దంగల్ దాకా ఎందుకు, కనీసం బాహుబలి మూవీనైనా టచ్ అయిందా లేదా అని చెప్పేసి క్లియర్ గా మీకైతే అర్థమయ్యేటట్టు ఈ వీడియోలో అయితే చెప్తాను. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్, అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. మరి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఐటీ రైడ్ జరగడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కారణం ఏదైనా ఉందంటే డెఫినెట్ గా ఫేక్ పోస్టర్స్, ఫేక్ కలెక్షన్స్ వేయడమే. మరి ఐటీ రైడ్ ఎక్కడెక్కడ జరిగిందా అంటే దిల్ రాజు గారి పైన, అండ్ ఇంకా చెప్పాలంటే పుష్ప మూవీ టీం అదే మైత్రి మూవీ మేకర్స్ పైన. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇన్ని కోట్లు కలెక్ట్ చేసినా సరే డెఫినెట్ గా వాటికి అయితే ట్యాక్స్ అయితే ప్రతి ఒక్కరు కట్టాల్సిందే. మరి వీళ్ళ కలెక్షన్స్ పోస్టర్స్ చూస్తే లక్షల్లో కోట్లలో వేస్తున్నారు, మరి ట్యాక్స్ చూస్తే మాత్రం అంతలా కట్టట్లేదు. అందుకే ఐటీ రైడ్ చేయడం జరిగింది వీళ్ళిద్దరి పైన. అండ్ మీరు గేమ్ చేంజర్ కలెక్షన్స్ పోస్టర్స్ కూడా చూసుకోవచ్చు. డే 1 86 crores వస్తే 186 crores వేసేసారు డే 1 లోనే. అండ్ పుష్ప మూవీ కలెక్షన్స్ కూడా అయితే విపరీతంగా ఫేక్ వేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి వీళ్ళు ఐటీఐ వాళ్ళకు అండర్ రిపోర్ట్ చేశారా, ఓవర్ రిపోర్ట్ చేశారా అని చెప్పేసి చాలా మందికి తెలియకపోవచ్చు. అండర్ ఏంటంటే పుష్ప మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత కలెక్ట్ చేసిందో దానికి మాత్రమే పే చేయడం. మరి ఓవర్ రిపోర్ట్ ఏంటంటే చాలా మంది పుష్ప మూవీ 2300 crores లేదంటే పుష్ప మూవీ 2500 crores అయితే ఎప్పుడో కలెక్ట్ చేసేసింది, దానికి వీళ్ళైతే పే చేశారు, ఆల్ టైమ్ రికార్డ్ పెట్టేశారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మరి అక్కడ జరిగిన విషయం అసలు ఏంటంటే ఐటీఐ రైడ్ జరిగినప్పుడు పుష్ప టీం వాళ్ళు 1250 crores కు మాత్రమే ట్యాక్స్ కట్టడం అయితే జరిగింది. ఒరిజినల్ కలెక్షన్స్ ఇవే అని చెప్పేసి 1250 కోట్లు మాత్రమే. మరి ఇది బయటపడ్డాక చాలా మంది ట్విట్టర్ లో ఏం చేశారంటే కావాలనే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వాళ్ళ ట్యాక్స్ ని కట్టి ఉంచడం కోసం పుష్ప మూవీ ఆల్రెడీ ఎప్పుడో దంగల్ని లేపేసింది, వాళ్ళు ట్యాక్స్ అంతలా ఎందుకు పే చేయాలని చెప్పేసి తక్కువ కలెక్షన్స్ రిపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ పైన ఫైర్ అవుతూ పుష్ప మూవీ కలెక్షన్ ఎప్పుడో 2300 crores దాటేసాయని చెప్పేసి అఫీషియల్ వాళ్ళ పైన వీళ్ళైతే ట్వీట్లు వేస్తే ట్రోల్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ అప్పటి నుంచి వీళ్ళైతే పుష్ప మూవీ కలెక్షన్ 2300 crores వచ్చాయని చెప్పేసి ఫ్యాన్స్ వారు చేయడం అయితే స్టార్ట్ చేశారు. మరి రియల్ గా చెప్పాలంటే పుష్ప మూవీ కలెక్షన్స్ అంతలా రాలేవని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎందుకంటే ఫుట్ ఫాల్స్, టికెట్స్ బుకింగ్స్ ఎన్ని అయ్యాయో ప్రతి ఒక్కరికి కూడా అయితే తెలుసు, కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు నేనైతే. అండ్ యూఎస్ఏ బుకింగ్స్ కూడా అయితే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క చోట ఎలా అయ్యాయి, టికెట్స్ బుకింగ్స్ కూడా అయితే ఎంతలా అయ్యాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అండ్ మొత్తానికి అసలు నిజంగా జరిగిన విషయం అయితే ఇది అఫీషియల్ వాళ్ళు 1200 crores కి రిపోర్ట్ చేశారని చెప్పేసి తెలిసాక ఇదంతా ఫేక్. ఆల్రెడీ పుష్ప మూవీ ఎప్పుడో మీరైతే 1800 crores పోస్టర్ రిలీజ్ చేశారు కదా, ఇప్పటికి 2000 crores అయితే దాటేసి ఉంటుంది. మీరు కావాలనే అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పేసి అఫీషియల్ వాళ్ళ పైన ట్వీట్లు వేస్తూ ట్రోల్ చేస్తున్నారు. మరి అసలు జరిగిన విషయం అయితే అది. మరి దంగల్ రికార్డ్స్ కాదు కదా, కనీసం బాహుబలి రికార్డ్స్ ని టచ్ చేయలేకపోయింది పుష్ప మూవీ అనేది వాస్తవం. మరి ఫ్యాన్స్ ని హ్యాపీ చేయడానికి పోస్టర్ రిలీజ్ చేసినంత మాత్రాన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర 2000 కోట్లకు 3000 కోట్లకు వాళ్ళు అయితే అంతలా ట్యాక్స్ అయితే కట్టలేరు కదా. దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజం బయటపడడానికి ఎంతో సమయం అయితే పట్టది, ఎన్ని రోజులకైనా నిజం అయితే డెఫినెట్ గా బయటపడాల్సిందే. మరి ఫ్యాన్స్ ని హ్యాపీ చేయడానికి 2500 crores కూడా అయితే పోస్టర్ వదులుతారు, కానీ ఇలాంటి ఐటీ రైట్స్ జరిగినప్పుడు ఇలాంటివి జరిగినప్పుడే అన్ని బయటపడతాయి. అక్కడ జరిగిన విషయం ఏంటంటే 1200 crores కలెక్ట్ చేసింది అనేది నిజం. అసలు మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటని చెప్పేసి డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి కొత్త మన ఛానల్ ని చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ అయితే వస్తుంటాయి. కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.